అలానే మిసెస్రావు, అమెరికా ఎప్పుడు కూడా ముందు చూపుతోటి ఉంటుంది, విజన్ తోటి ఉంటుంది. రాబోయేటువంటి డికేడ్లో ఏం జరుగుతుందో ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంది, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. అందుకే ఆ దేశం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, అక్కడ ఉన్న పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే రాబోయేటువంటి డికేడ్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అమెరికా కార్మిక శాఖ ఒక అంచనాకి వచ్చింది. దానికి తగిన విధంగా అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులు ప్రిపేర్ కావాలి. అందుకే ఈ కార్మిక శాఖ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రాబోయేటువంటి డికేడ్లో ఏ ఏ రంగాల్లో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది, ఏ రంగాల్లో భారీగా కోతపడేటువంటి అవకాశం ఉంది, ఏ రంగాల్లో భారీగా ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద అంచనా వేసింది. ఇప్పుడు మరి అంచనా వేయడానికి కారణం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయింది. దాని కారణంగా అనేక మంది ఉద్యోగాలు ఇప్పుడు పోతూ ఉన్నాయి. అయితే ఇవి ఉద్యోగాలు పోతే కనుక క్రియేట్ చేసే రంగాలు ఏవి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేసి కార్మిక శాఖ ఒక డేటాను వెల్లడించింది. ఆ డేటా ప్రకారం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో సర్వీస్ సెక్టార్ అనేది దాదాపుగా ఉండే అవకాశం ఉండదు అనేది లెక్క చెప్తూ ఉన్నారు. సో దీని ప్రకారం కనుక మనం చూస్తే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఇది. ఈ డేటా ప్రకారం చూస్తే కనుక సర్వీసెస్ నో లాంగర్ రిక్వైర్డ్, ఇది మీరు క్లోజప్లో కూడా చూడొచ్చు. నో సర్వీస్ నో లాంగర్ రిక్వైర్డ్, విచ్ జాబ్స్ ఆర్ మోస్ట్ ఎట్ రిస్క్, ఇది క్లోజప్లో కూడా చూడొచ్చు. ఇది క్లోజప్లో చూపిస్తే మీకు అర్థం అవుతుంది, క్లోజప్లో కూడా చూడొచ్చు. ఆక్యుపేషన్స్ విత్ లార్జెస్ట్ ప్రొజెక్టెడ్ డిక్లైన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద యూఎస్ బిట్వీన్ 2024 అండ్ 2034, అంటే 2024-2034 మధ్య ఏం జరగబోతుంది అమెరికాలో అనేది. ఇప్పటివరకు ఉన్నటువంటి సర్వీసెస్ అవసరం ఉండకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి అవసరం ఉండకపోవచ్చు అంటారు. అందుకే క్యాషియర్స్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 3,13,600 మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది రాబోయే 10 సంవత్సరాలు అని చెప్పి అంచనా వేస్తుంది. అలాగే ఇదిగోండి యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిక్స్ ఇవన్నీ కూడా. అలాగే జనరల్ ఆఫీస్ క్లర్క్స్ ఉద్యోగాలు 1,77,800 పోయి 800 ఉద్యోగాలు పోతాయి. అలాగే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నటువంటి వాళ్ళు 1,53,700 ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. బుకింగ్, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ క్లర్క్స్ 94,300 ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ కుక్స్ 90,300 మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ లైన్ సూపర్వైజర్స్ ఆఫ్ రిటైల్ సేల్స్ వర్కర్స్ వాళ్ళు 72,300 మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. షిప్పింగ్ అండ్ రిసీవింగ్ అండ్ ఇన్వెంటరీ క్లర్క్స్ 66,300 మందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. టెల్లర్స్ వాళ్ళకి 44,900 మంది ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది. వెరసి దాదాపుగా 3, 2, 5, 1, 6, దాదాపు 7, 8, 9 దాదాపు 10 లక్షల ఉద్యోగాలు సుమారుగా నేను చెప్పేది 10 లక్షల ఉద్యోగాలు సర్వీస్ సెక్టార్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఉద్యోగాలు రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో పోయే అవకాశం ఉంది. 10 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అయితే ఎక్కడ క్రియేట్ అవుతాయి జాబ్స్ అంటే ఇది ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇన్ డిమాండ్ జాబ్స్ ఆఫ్ ద నెక్స్ట్ డికేడ్. రాబోయే 10 సంవత్సరాల్లో బాగా డిమాండ్ ఉండేటువంటి జాబ్స్ ఏంటంటే హోమ్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఎయిడ్స్. ఇది హెల్త్ సెక్టార్లో 7,39,800 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. హెల్త్ సెక్టార్లో, ఒక్క హెల్త్ సెక్టార్లోనే రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో హెల్త్ సెక్టార్లో విపరీతమైనటువంటి డిమాండ్ ఉందని చెప్పి కార్మిక శాఖ అమెరికాది వెల్లడిస్తుంది. ఇక సాఫ్ట్వేర్ డెవలపర్స్ 2,67,700 మందికి అవసరం ఉంటుంది, అంటే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్టాకర్స్ అండ్ ఆర్డర్ ఫిల్లర్స్ వాళ్ళు 2,35,000 మంది అవసరం ఉంది. ఫాస్ట్ ఫుడ్ అండ్ కౌంటర్ వర్కర్స్ 2,33,200 మంది. రెస్టారెంట్ కుక్స్ 2,17,000 మందికి అవసరం ఉంటుంది. రిజిస్టర్డ్ నర్సెస్ 1,66,100 మంది అవసరం. జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్ 1,64,000 మంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్స్ 1,42,900 మంది. సో ఇక్కడ మనం లెక్కేసుకుంటే ఇది ఒక్కటే 7.5 లక్షల హోమ్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఎయిడ్స్. దీని మీద ఒక క్రియేషను దాదాపు
7.5 లక్షలు ఉంది. అది ఒకటి 7,40,000 సుమారుగా ఉంది. లెక్కేస్తే సుమారుగా కనుక 7 ఒక 3 10 10 ఒక 5 15 15 ఒక 3 18 18 19 20 21 23 లక్షలు 10 లక్షల ఉద్యోగాలు పోతే రాబోయేటువంటి రోజుల్లో 23 లక్షల ఉద్యోగాలు ఈ సెక్టార్లో క్రియేట్ అయిపోతుంది. ఇక్కడేమో సర్వీసెస్ నో లాంగర్, సర్వీస్ సెక్టార్లో 10 లక్షల ఉద్యోగాలు సుమారుగా కోల్పోయే అవకాశం ఉంది రాబోయే 10 సంవత్సరాల్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ జాబ్స్ క్రియేట్ చూస్తే కనుక మనకి 23 లక్షల ఉద్యోగాలు క్రియేట్, అంటే ఎన్ని జాబ్స్ అవుతాయో అంతకి డబల్ మనకి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఆయా రంగాలు మారేటువంటి అవకాశం ఉంది, డిమాండ్ ఉన్నటువంటి రంగాలు మారేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అమెరికా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏ రంగంలో ఉంటాయి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ అంచనా వేసి చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల్లో నిరుద్యోగులు లేదంటే స్టూడెంట్స్ దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితే కనుక జాబ్స్ అమెరికాలో రాబోయే 10 సంవత్సరాల్లో పొందవచ్చు. అలా కాకుండా ఇంకా సర్వీస్ సెక్టార్లోని జాబ్స్ ఉంటాయంటే రాబోయే రోజుల్లో సర్వీస్ సెక్టార్లో ఉండే అవకాశం లేదు. హెల్త్ సెక్టార్లో మాత్రం భారీగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అమెరికా కార్మిక శాఖ, అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయా రాష్ట్రాలు కూడా, భారతదేశం కానీ ఆయా రాష్ట్రాలు కానీ విద్యార్థుల్ని తయారు చేసి స్కిల్ డెవలప్ చేసి ఆ దిశగా ఒకవేళ పయనింప చేయగలిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో విస్తారంగా అమెరికాలో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. 10 లక్షలు పోతే 13 లక్షలు అడిషనల్గా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 23 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. సో ఉద్యోగాలకి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే హెల్త్ సెక్టార్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ హెల్త్ సెక్టార్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అమెరికా కార్మిక శాఖ చెప్తున్నటువంటి ఈ అంచనాలని ఎంతవరకు క్రైటీరియాగా తీసుకోవచ్చు, ఆ జాబ్ క్రియేషన్లో భారతదేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.